వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం. తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు. ప్యాలెస్లో దాక్కున్న వ్యక్తిని పట్టుకోండి. షర్మిల సంచలన వ్యాఖ్యలు. దేవాలయాలకు అసలైన అర్థం ఇదే. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్. రిటైన్డ్ ప్లేయర్స్ లిస్టు ప్రకటించాలి. ఫ్రాంచైజీలకు డెడ్లైన్ విధించిన బీసీసీఐ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీనితో పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆసుపత్రి నుంచి ఉత్తమ్ ఇంటికి తరలించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి ఉత్తమ్కు పితృవియోగం కలిగింది. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీనితో మంత్రి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలగడంపై పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. సీఎం సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలియజేశారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. మహాప్రస్థానం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహాన్ని నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు. అందుకే నిన్న వైసీపీ నేతలు పూజలు నిర్వహించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డైవర్ట్ రాజకీయాల కోసమే తిరుమల లడ్డూను వివాదంలోకి తీసుకువచ్చారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించకపోతే మద్దతు ఉపసంహరించుకుంటానని టీడీపీ నేతలు చెప్పాలని గుడివాడ అమర్నాథ్ అన్నారు. తిరుమల లడ్డూపై సిబిఐ విచారణను కూటమి నేతలు ఎందుకు కోరడం లేదు అని ప్రశ్నించారు. తమకు సిట్లపై నమ్మకం లేదని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించరని ఏమనుకోవాలి అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. ఏపీలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో సినిమా పోలీసుల వ్యవస్థ ఉందని గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కొరకరాని కొయ్యగా మారారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకట్ అరెస్ట్ తర్వాత వైసీపీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరోక్షంగా జగన్ను టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడుతూ వెంకటరెడ్డి అక్రమంగా 2,566 కోట్లు కూడబెట్టారంటే ఆయన వెనుక ఉన్న వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఒకసారి ఊహించుకోండి. రాజభవనంలో తిమింగలం దాక్కున్న సమయంలో ఏసీబీకి ఓ చిన్న చేప దొరికింది. అతను ఎక్కడ దాక్కున్నాడో కనుక్కోవాలి మరియు దర్యాప్తు చేయాలి. గత 5 ఏళ్లలో టెండర్ల ప్రక్రియ, ఎన్జీటీ నిబంధనలను పక్కన పెట్టి వైసీపీ ప్రభావవంతమైన వ్యక్తులకు మైనింగ్ లీజులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మైనింగ్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత సూచించారు. గనుల దోపిడీపై దర్యాప్తు జరిపి అందులో పెద్ద చేపలను పట్టుకునేందుకు సిబిఐ సహాయాన్ని కోరాలని ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని షర్మిల ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలు అన్నారు. సైన్స్ ఆధ్యాత్మికతను కలిస్తే అదే దేవాలయమని, అవే సాంస్కృతిక వారసత్వం అని చెప్పుకొచ్చారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియోను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మన సంస్కృతి, చరిత్ర సరిహద్దులను దాటిపోవాలని, దేవాలయాలు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధానికి స్ఫూర్తిదాయక ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. ఈ ప్రదేశాల ఆధ్యాత్మికత ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనల్ని అనుసంధానించడమేనన్నారు. అంతేకాకుండా వాటి గోడల్లోనూ జ్ఞానాన్ని కలిగి ఉంటుందన్నారు. తరతరాలుగా దేవాలయాలను సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లేందుకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతి, విజ్ఞానం కోసం ప్రజలు అభ్యాసం చేయాలని సూచించారు. జనం సమాజ కార్యకలాపాలలో నిమగ్నం అవ్వడం ద్వారా శాస్త్రం, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేయొచ్చన్నారు. ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం రంగం సిద్ధమవుతోంది. అయితే తమ పాత ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలనుకునే ఫ్రాంచైజీలు నిర్ణీత గడువులోగా ప్లేయర్ల లిస్టును ప్రకటించాలని దేశంలో క్రికెట్ బోర్డు, ద బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా తెలిపింది. అక్టోబర్ 31, 2024లోగా పాత ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఫ్రాంచైజీలు లిస్టు ప్రకటించాలని డెడ్లైన్ విధించింది. నవంబర్ నెల చివరిలో
ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుండగా ఐపీఎల్లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే తమ జట్టులో ఆడుతున్న ప్లేయర్లలో 6 మంది వరకు రిటెన్షన్ పద్ధతి ద్వారా లేదా రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆప్షన్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చని బీసీసీఐ అనుమతులు ఇచ్చింది. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki